రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. పద్మశాలి భవనములో ఈ రోజు 3 గంటలకు పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన కాగజ్నగర్ పద్మశాలి సేవా సంఘం కాగజ్నగర్ అధ్యక్షులు కుడిక్యాల రాజమౌళి ఈ సందర్భముగా సంఘం నాయకులు మాట్లాడుతూ 10-15 రోజుల నుండి అసలు కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సంఘంలో ఏం జరుగుతున్నది, అసలు ఏం అవుతున్నది అని అంతుపట్టని అనుమానాలతోని చాలామంది కుల బాంధవులు అయోమయం గురైన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయం. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ఏ వ్యక్తి అయినా ఒక పద్ధతితోని, ఒక సిస్టమేటిక్గా, ఒక ప్లాన్తో పోకుండా ఒక అహంకార ధోరణి పోవడంతో నాకు ఎక్కడ అవకాశం లేకపోతే నా అవకాశం నేనే రాసుకుంటా, ఎక్కడ నాకు అవకాశం లేకపోతే ఎక్కడ నాకు పదవి దొరుకుతుంది, నా పదవి జీవితకాలం పదవి ఉండాలని చెప్పి రాసుకున్న వ్యక్తి మన గడదాస వెంకటేష్ గారు. దాస వెంకటేష్ గారు ఏంటంటే 2015లో నేను అధ్యక్షుని పోటీ చేసినప్పుడు అతను కూడా పోటీ చేయడం జరిగింది. 2018లో పోటీ చేసినప్పుడు కూడా అతను కూడా పోటీ చేయడం జరిగింది. 2022 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా నా దగ్గరికి వచ్చాను. అన్న, నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తలేవని తెలిసింది, నిజంగా నువ్వు పోటీ చేయకపోతే నేను పోటీ చేస్తా, నువ్వు పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోతుంది కాబట్టి సిగ్గు అనిపిస్తుంది, పోటీ చేయను అని అనడం జరిగింది. అన్న, నేను 2 సార్లు ఉన్నా, నాకు కొన్ని పిల్లలు పెద్ద ఎత్తులు చాలా బిజీ ఉన్నా కాబట్టి 2 సార్లు ఉన్నా చాలు, కొత్తలకు అవకాశాలు నేను ఉంటలేనని చెప్పడం జరిగింది. ఆ సంతోషంగా నన్ను ట్రైన్ కాడికి బండి మీద కూడా తీసుకున్న వ్యక్తి. సరే, ఎవరుంటే ఏమున్నది అని ఒక మా కాక చెప్పినట్టు యుక్త వయసు పిల్లగాడు, టైం ఉన్నది, ఖాళీగా ఉన్నాడు, చూడ్డానికి డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు అని మేమందరం కూడా కొంతమంది ఎవరైతే గెలిచే స్తోమత ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పోటీ చేయకుండా ఈయన పోటీ చేసి ఉన్నదానిలో ఆ పోటీ చేసిన దానిలో ఈయన మెరుగని గెలిపించింది తప్ప అంతకన్నా మంచోళ్ళు ఈయన గెలిపిస్తున్నది కాదు లేరు. కాబట్టి తప్పని పరిస్థితిలో ఇక్కడ మన పద్మశాలి భవనం ఎల్లగౌడ తోటలో జరిగిన ఎన్నికలనే ఆయన గెలుపొందిన వ్యక్తి. అది కూడా ఎవరి ద్వారా? జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులకు మేము మా పదవీ కాలం అయ్యే ముందు వాళ్ళకు మా బాడీ డిజాల్వ్ చేసి, అయ్యా మా పదవీ కాలం అయిపోతుంది, మీరు ఎన్నికలకు వెళ్ళండి అని చెప్పి మేము డిజాల్వ్ చేసి వాళ్ళకి వినతిపత్రం ఇస్తే వాళ్ళు నోటిఫికేషన్, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల ద్వారా, ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నోటిఫికేషన్లో ఆయన పోటీ చేసి గెలిపొందిన వ్యక్తి. ఆయనకు రూల్స్, రెగ్యులేషన్, పద్ధతులు తెలుసు. తెలిసిన వ్యక్తి కూడా ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ఆ సిస్టమేటిక్గా ఆ పద్ధతితో పోతే నేను గెలుపొందను అని చెప్పి ఊహించుకొని నాకు జీవితాంతం పదవి ఉండాలంటే నాది నేనే రాసుకోవాలి, నాకు జీవితాంతం పదవి ఉండాలంటే నా ఇంట్లోనే నేను పెట్టుకోవాలి, నా ఇంట్లోనే నా పరిపాలన ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒక అధ్యక్షుడు ఎన్నుకున్నట్టు, కుటుంబంలో అధ్యక్షుడు ఎన్నుకున్నట్టు ఆ ఇంట్లో ద్వారా ఇంట్లో కోసం పెట్టుకున్న అధ్యక్షుడు తప్ప మన కాగజ్నగర్లో ఉన్న పద్మశాలి కుల బాంధవులకు అధ్యక్షుడు అని కానే కాదు. ఒకవేళ కాగజ్నగర్లో ఉన్న కుల బాంధవులకు అధ్యక్షుడు కావాలంటే ఆయన గతంలో ఎక్కడ అధ్యక్ష పదవి స్వీకరించిండో, ఎక్కడ అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడో అదే సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఆయన ఏం చేయాలి? పదవీ కాలం జనవరి 2025లోపు అయిపోతుంది కాబట్టి ఈ 2-3 నెలల ముందే ఆయన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి బాడీ డిజాల్వ్ చేసి జిల్లా సంఘానికి లెటర్ పెట్టాలి, రాష్ట్ర సంఘానికి లెటర్ పెట్టాలి. రాష్ట్ర సంఘం వాళ్ళు, జిల్లా సంఘం వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతలు అప్పచెప్తారు. అది సిస్టమ్. ఆయనకు ఇప్పుడు ఆయన జిల్లా సంఘం ద్వారా ఎన్నుకోబడలేదు, ఆయనకు ఏ జిల్లా సంఘం నచ్చినా ఆ జిల్లా సంఘం ద్వారా ఎన్నుకోబడలేదు, ఆయనకు ఏ రాష్ట్ర సంఘం వస్తే ఆ రాష్ట్ర సంఘం ద్వారా ఎన్నుకోబడలేదు. ఆయన దగ్గర ఉన్న దోస్తానుగానో రోజు కలిసి సాయంత్రం పొద్దున కలిసే 2-3 వ్యక్తులను ఆయనే పెట్టుకొని ఆయనే పేపర్లు తయారు చేసి ఆయన వాళ్ళ ఫోటోలు పెట్టి నేను అధ్యక్షుడు ప్రకటించుకున్నాడు. నిజంగా కూడా ఇవన్నీ నచ్చకపోతే ఆయన ఇప్పటికి కూడా ఏదో బీకుడు బంద్ చేసుకొని ఎక్కడంటే అక్కడ కూర్చుని మాట్లాడే మేము సిద్ధంగా ఉన్నాము, చర్చలకు సిద్ధంగా ఉన్నాము, న్యాయానికి సిద్ధంగా ఉన్నాము, వచ్చి మాట్లాడచ్చు. ఆయనకు ఒకటి ఏమున్నది, చర్చలు చేసే దమ్ము సత్తా లేదు, మాట్లాడేది లేదు. ఆయనే కాదు, ఆయనతో ఇంకెవరైనా తీసుకొచ్చుకున్నా మేము సిద్ధంగానే ఉన్నాము. అట్లా లేదు. గీకుడు ఏది దొరుకుతుంది గీకుడు. ఇవాళ మమ్మల్ని గీకుతాడు, రేపు వచ్చి కలుస్తాడు. మొన్న అజనీల మీదనే ఆరోపణలు చేసాడు, నిన్న పోయి శాలువా కప్పాడు. అంటే అట్లాంటి ఒక మూర్ఖత్వ ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక సిస్టమ్ లేని వ్యక్తి, ఒక పద్ధతి లేని వ్యక్తి, ఎవరు ఏమనుకుంటారనేది కూడా ఆయనకు అవసరం లేదు. నేను రాసుకుంటా, నేను పూసుకుంటా. మరి ఆయన దగ్గర ఉన్న 30-40 మంది కనబడతారా? లేదు. 10 మంది. ఆ 10 మందిలో టీచర్లు ఉన్నారా? లేదు. డాక్టర్లు ఉన్నారా? లేదు. లెక్చర్లు ఉన్నారా? లేదు. మేధావులు ఉన్నారా? లేదు. ఎవరో చెప్తే కూర్చోమంటే కూర్చుండో లేదు, చేసుకొని ఇష్టం ఉన్నట్టు రాసుకుంటున్నాడు. నేను కుల బాంధవులు తెలియజేయడం కదా, ఆయన 100 రాసుకొని మనకు సంబంధం లేదు. మనకు కాగజ్నగర్లో పద్మశాలి భవనము ఎల్లగౌడ తోటలో ఉన్నది. అది రిజిస్ట్రేషన్ 1990లో స్థాపించబడింది. మన చాలా సంవత్సరం నడుస్తున్నది.
కాబట్టి ఆ సంఘమే మనం అధికారిక సంఘము. కులస్తుల కార్యక్రమాలు కూడా ఇక్కడే నడుస్తున్నాయి. ఎక్కడైనా ఒక సంఘం అంటే ఒక భవనం ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది. ఇంట్లోనే రాసుకొని చిన్న బోర్డు తలిగించుకొని నా సంఘం అంటే కలవనే కలవి. ఆయన ఊహించుకుంటాడు. ఆయన రేపేమో రాసుకుంటాడు, ఇంకా కోపమత్తే ఒక మినిస్టర్ని కూడా రాసుకుంటాడు, పట్టించుకోవాల్సిన లేదు. ఒక ఎమ్మెల్యేని రాసుకుంటాడు, పట్టించుకోవాల్సిన లేదు. అట్లా రాసుకుంటారు ఏదో వచ్చే. ఇప్పుడు మొన్న నేను యూపీలో ఇక్కడ చూసినట్టే 2 లక్షల రూపాయలు పెట్టుకో, నేను ఎస్పీ అని చెప్పి పెట్టుకున్నాడట. రాసుకుంటూ తృప్తి కోసం రాసుకుంటాం, మనం భయపడాల్సిన అవసరం లేదు. కుల బాంధవులు గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే, మనకు ఒక పెద్ద సంఘం ఉన్నది. పద్ధతితో ఎన్నికల ద్వారా లేకుంటే నామినేషన్స్ ఒకటి ఎన్ని మాసైనా పర్లేదు, కానీ ఒక సిస్టమేటిక్గా ఆయననే పెట్టుకొని ఆయనే రాసుకొని ఆయనే ఫోటో తీసుకొని ఆయనే అధ్యక్షుడు ప్రకటించుకుంటే అది సంఘం అనబడది. ఆయన ఇంటి సంఘమే కాబట్టి కుల బాంధవులు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆ సంఘాన్ని మేము గుర్తిస్తలేము, జిల్లా సంఘం ద్వారా ఆ సంఘాన్ని గుర్తిస్తలేము మేము. కాబట్టి ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. చాలామంది లోపల అనుకుంటూ కులస్తులు కూడా అనుకుంటున్నారు, చాలామంది ఇదేంది అనుకుంటున్నారు, కానీ అనలేకపోతున్నారు. కాబట్టి ఆయనకి ఏముందంటే ఎవరు ఏమనుకున్నారు నాకు సంబంధం లేదు, నాకు గీకులత్తది. ఒక పంచాయతీ పోయింది ఆయన దగ్గర. గతంలో ఆయన కొత్తగా గెలిచినప్పుడు ఒక పంచాయతీ పోతే పంచాయతీ ఏమన్నాడంటే, ఏమైనా నా కోడలు నా బిడ్డని మా అల్లుడు దాత్తలేడు, నువ్వు కొంచెం న్యాయం చేయని పోతే అట్లయిందయ్యా, మరి మనం మీ అల్లుడు పని చేస్తాడు, పని చేస్తలేడు, పని చేయకపోతే మాకు బంధువులు అంటే మరి నేను కూడా పని చేస్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీ అల్లుడు పని చేస్తలేడు, నేను పని చేస్తలేను అంటే అట్లాంటి పంచాయతీలు చెప్పే వ్యక్తి, ఒకరు న్యాయం చేసే వ్యక్తి ఆయన ఏం చేస్తాడు. కాబట్టి ఆయనకు ఒకటి అహంకారం ఊర్జమైన వాతావరణము, అహంకారంలో ఏమి చేస్తాడో ఆయన తెలియకుండా జీవితాంతము అధ్యక్షుడు ఉండాలంటే అక్కడైతే కలుగుతుంది. ఏ సంఘంలో ఏ పద్ధతిలో జీవితాంతం అధ్యక్షుడు ఉండలేను కాబట్టి రాసుకుంటా, మా ఇంట్లో రాసుకుంటేనే అధ్యక్షుడు ఉండగలుగుతాను చెప్పి జీవితాంత అధ్యక్షుడు రాసుకున్నాడు ఆయన. దానికి భయపడాల్సిన అవసరం లేదు, కులబాంధులు గ్రహించాల్సిన అవసరం ఉన్నటువంటి జయ మార్కండి. పద్మశాలి సంఘం ఎలక్షన్స్ జరిగినట్టుగా మరియు ప్రెసిడెంటు కార్యదర్శి ఎన్నికలు వస్తున్న వార్తలను జిల్లా అధ్యక్షులుగా మేము ఖండిస్తున్నాము. ఇది ఎలక్షన్లను జిల్లా అధ్యక్షులుగా మేము గుర్తించడం లేదు. కాకినాడ పట్టణ పద్మశాలి ఎలక్షన్లకు మేము త్వరలో మా ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తాము. నా అనుమతి లేకుండా ఇన్విటేషన్ కార్డులో నా పేరు ప్రింట్ చేసినారు. ఇది మేము ఖండిస్తున్నాము. ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష కార్యదర్శులు వారి పదవి కాలము ముగించు ముందు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశంలో బాడీని రద్దు చేసి మరలా ఎన్నికలను నిర్వహించమని జిల్లా అధ్యక్ష కార్యదర్శులను మరియు రాష్ట్ర నాయకులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వారు వారి ఆధ్వర్యంలో అనుభవం కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాసరి వెంకటేష్ కూడా 2022లో ఈ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడిన వారు. కాకినాడ పట్టణ పద్మశాలి సంఘంలో 40 నుండి 50 సంవత్సరముల చరిత్ర గలదు. ఇలాంటి చరిత్ర గల అందరూ కష్టపడి ఒక భవనము ఎల్లగౌడ్ తోటలో నిర్మించినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పద్ధతి ప్రకారము 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరుగుతుంది. గత 2015 నుండి ప్రభుత్వ ఎన్నికల్లో అనుభవము ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నికలను నిర్వహిస్తున్నాము. కానీ ప్రస్తుతము అధ్యక్షుడిగా ప్రకటించుకుంటున్న దాసరి వెంకటేష్ ఎలాంటి ఏ నిబంధనలు పాటించకుండా అనగా జిల్లా సంఘము ద్వారా కానీ రాష్ట్ర సంఘము ద్వారా కానీ ఎన్నికలు నిర్వహించకుండా అతను ఏ పద్ధతి లేకుండా సంఘ భవనంలో కాకుండా తన ఇంటి వద్ద తనకు తానుగా సంబంధించిన కొందరు వ్యక్తులను ఎన్నికల అధికారులుగా ప్రకటించుకొని అతనే నామినేషన్ వేసుకొని కులస్తులను అయోమయానికి గురిచేస్తూ అతని ఏకగ్రీవ ప్రకటించుకున్నాడు. అలాగే నిన్న ఆసిఫాబాద్కు వచ్చి నిన్న నా బర్త్డే సందర్భంగా వస్తున్నాను అనుకున్నా. అంతకుముందు నాకు వెంకటేశ్వర బాంధవులందరికీ నమస్కారం, విలేకరులందరికీ మరి నమస్కారం. ఎందుకంటే మమ్మల్ని మంచి పద్ధతిలో రాయాలి. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటిదంటే, ఈ సంఘం పుట్టుకతోటే రిజిస్ట్రేషన్ జరిగింది. దానికోసం ఎన్నో పాటలు పడ్డాము. తర్వాత కులస్తుల నుంచి విరాళాలు తీసుకొని ఇంటింటికి తిరిగి తీసుకొని ఇక్కడ ప్లాట్ కొని
పిల్లగోడ తోట యాక్షన్ చేసినప్పుడు ఈ ప్లాట్లు కొని ఇక్కడ ఈ భవనం నిర్మాణం చేసిన సందర్భంలో చాలా కాలం నుంచి కొంత నామినేషన్లనే నామినేట్ చేసేవాళ్ళం, అధ్యక్షుని, ప్రెసిడెంట్ను. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలన్న ఆలోచన కొంతమందికి వస్తే దాని పద్ధతిలో కూడా చేస్తే ఏమైందంటే చీలికలు వస్తాయని ఆ రోజు కూడా మేము అనుకున్నాం. అంటే వింటే చేస్తే అది కొంతకాలం నడిచింది బాగానే, చీలికలు వచ్చినా కలుపుకుని పోయినాం. కానీ ఈ దాసరి వెంకటేష్ ఎన్నికల్లో నిలబడి సరే గెలిచాడని సంతోషపడిన యువ నాయకుడని తను ఇక అడ్జస్ట్ కావట్లేదు. ఎందుకంటే తను ఒకటే పోకట, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచాను, నేను ఎవరి మాట ఈ పెద్ద మనుషులు ఎవరైతే అందరూ తొలగిపోవాలి, ఇది హ్యాండ్ ఓవర్ చేయాలన్న పద్ధతిలో నానా అవస్థలు పెట్టండి అందరికీ. తర్వాత ఫస్టే ఎలక్షన్ గెలిచిన తర్వాత కనకయ్య గారు అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఉండి ఆయన దగ్గరికి పోయి నాకు ప్రమాణ స్వీకారం కావాలి, మీరు రావాలి అంటే అతను ఏమన్నాడంటే ప్రమాణ స్వీకారం అంటే రమ్మతానే కులస్తులందరికీ చెప్పుకొని నాకు బాగుంటుంది అని చెప్పి ఆయన అంటే వినకుండా నాకు కానే కావాలి అని చెప్పి నేను శుక్రవారం మంచి రోజున అయ్యగారిని అడిగిన ఆలోచనతో తను ఆ రోజు తన భార్యను తయారు చేసుకుని భవనానికి వచ్చాడు. తర్వాత కార్యదర్శి హనుమండ కేదారి ఆయన భార్యను తీసుకుని వచ్చాడు. వస్తే నా దగ్గరికి ఇదే మాదిరి మనిషిని పంపితే నేను రాను, అట్లా కాదయ్యా ప్రమాణం చెప్పు అంటే సరే మీ ఇష్టం, ఎవరైనా వెలుగురు అన్న వాళ్ళే. నేను మనకు కావాల్సిన పెద్ద మనుషులు చంద్రయ్య గారిని వాళ్ళందరినీ పిలిచి ఒక 20 మందిని పిలిచి పాత బాడీ వాళ్ళతో ఛార్జ్ ఇప్పించేసిన అతను పోయి మా మహిళా కమిటీని తర్వాత యూత్ కమిటీని వాళ్ళందరూ నియమించుకొని జరుగుతుంటాయంటే కొన్ని రోజుల తర్వాత ఎలాంటి మన కార్యవర్గం కానీ సర్వసమావేశం జరగకుండానే యూత్ కమిటీను మరియు మహిళా కమిటీని రద్దుపరిచినని చెప్పేసి పేపర్ల ప్రకటన చేసినతో వాళ్ళు మా పెద్ద మనుషుల దగ్గరికి వచ్చేసి ఇట్లా మమ్మల్ని అన్యాయంగా తీసేసిండు, ఎలాంటి తీర్మానం లేకుండా అంటే అదే పద్ధతి కాదని చెప్పేసి మేము అతన్ని పిలిపించి కూడా చెప్పేసి తదనంతరం మా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నువ్వు వీళ్ళని తొలగించాలి కానీ నువ్వు ఒక్కరి మీద తొలగించడానికి నీకు అధికారం లేదని కూడా చెప్తే వినకుండా మా భవనానికి వచ్చే నాకు ఆమ్దాన్ లోపల నేను కార్యక్రమం నడపాలి, నాకు ఇవ్వాలి మీరు, లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానంటే చంద్రయ్య గారిని పోయి అది పద్ధతి కాదు, కుల పరువును తీయకు, ఏదైనా విషయం ఉంటే మన లోపల మనం చర్చించుకుందాం, సరే సర్వసభ సమావేశం ఏర్పాటు చేస్తాం, ఆ లోపల వచ్చి నీ యొక్క ఆలోచన ఎంత చెప్పు అని కూడా చెప్పినాం. ఈ లోపల భవన కమిటీ అందరికీ నోటీసులు ఇచ్చారు. నేను అప్పుడు ఊర్లో లేను. లారీ అసోసియేషన్ ధర్నాకి బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గం నాయకుల మద్దతు. కాగజ్నగర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాకి భారత రాష్ట్ర సమితి సిర్పూర్ నియోజకవర్గం నాయకులు మద్దతు తెలిపారు. నిత్యం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా లారీలకు సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం సరైన కిరాయి ఇవ్వడం లేదని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమము చేపట్టారు. ఇప్పటికైనా ఎస్పీఎం యాజమాన్యం తరమా వైఖరిని మార్చుకుని గత 5 సంవత్సరాలుగా ఇస్తున్న ఛార్జీలనే ఇప్పటికీ ఇస్తుందని లారీ అసోసియేషన్ అధ్యక్షులు చెల్లిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలు డీజిల్